కాంగ్రెస్ లో కల్లోలం రేపుతున్న కొండా సురేఖ అంశంపై ఎమ్మెల్యేలకు కీలక సూచన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశంలో ఎవరూ స్పందించొచ్చదని సూచించారు. ఇప్పటికే ఈ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉందని, దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇటీవల కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన సోదరుడిని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. పరకాల అసెంబ్లీ పోటీలో రేవూరి ప్రకాష్ రెడ్డి పేరును ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కొండా ఫ్యామిలీపై విరుచుకుపడ్డారు. ఇటు క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు నోటీసులు ఇవ్వడం, ఆమె 2 సార్లు రిప్లై ఇవ్వడం జరిగిపోయాయి. దీనిపై నివేదిక కూడా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు అందించేందుకు సిద్ధమైంది క్రమశిక్షణ కమిటీ. అయితే విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కొండా ఫ్యామిలీ అంశంపై రేవంత్ ఎలా స్పందిస్తారని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే ఈ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉందని, దీనిపై తానేమీ స్పందించనన్నారు రేవంత్. అలాగే ఎమ్మెల్యేలను కూడా మాట్లాడొద్దని సూచించారు. ఆ విషయము క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉంది. పార్టీ అంతర్గత విషయాలు మీడియా సమక్షంలో నేను చర్చించను. పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలన్నిటినీ పిసిసి, ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి పార్టీ, మేము, మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి. సుమిత్ర, ప్రధానంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కొండా సురేఖ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు కొండా సురేఖపై వేటు పడుతుంది, లేదు ఆమెను బర్తరఫ్ చేస్తారు అనే విధంగా ఒకవైపు అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటు ఈ సమయంలోనే ముఖ్యమంత్రితో ఈరోజు లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వరంగల్ జిల్లాకు సంబంధించిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపై ఇటు ముఖ్యమంత్రికి వివరించారు. ఇవన్నీ కూడా పార్టీ ప్రతిష్టకు, అదేవిధంగా పార్టీ ఉనికికి ప్రమాదకరంగా మారుతాయి. ఇలాంటి వాటికి ఉపేక్షించవద్దు అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అయితే వారితో వివిధ అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, మీరెవరు కూడా మాట్లాడవద్దు, అధిష్టానం చూసుకుంటుంది అని చెప్పేసి కూడా వారికి వివరించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే కొండా సురేఖ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీకే ఆయన సిఫారసు చేశారు. మీరు ఎవరైతే వివరణలు ఇచ్చారో, మీరు డిమాండ్ చేశారో వాటన్నిటిని కూడా క్రమశిక్షణ కమిటీ, కాంగ్రెస్ అధిష్టానమే పరిశీలిస్తుంది. ఇటు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీతో పాటు అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలంటూ కూడా సూచించారు. ఎవరు కూడా ఇక ఈ అంశంపై మాట్లాడవద్దంటూ కూడా ఆ నేతలకు ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తానికైతే ఈ వ్యవహారంలో ఇంకా ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే మంత్రి కొండా సురేఖకు సంబంధించిన విషయంలో ఇక ముఖ్యమంత్రి తాను చెప్పవలసిన విషయాలపైన ఒకవైపు పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, విప్పులకు, ఇతర ప్రజాప్రతినిధులకు స్పష్టమైన తన వైఖరిని స్పష్టం చేశారు. ఇక అంతా కూడా అధిష్టానమే చూసుకుంటుంది అని చెప్పడంతో ఇక ఈ అంశంపైకి ఇప్పట్లో దీని మీద ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అయితే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ గానీ, కాంగ్రెస్ అధిష్టానం గానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ చారి ఫర్ ద అప్డేట్స్.